ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 5-6 వచనములు. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రజలకు ఆయనే ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము నెరవేర్చినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులతో నడిచినటువంటి దేవుడు, వారికి ముందుగా వెనకుగా చుట్టూ ఆవరించి ఉన్నటువంటి దేవుడు ఈరోజు మీకు కూడా వాగ్దానమును ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తూ ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలను వినేటువంటి వారు కాదు, చెప్పేటువంటి వారు కాదు, ఆజ్ఞలను పాటించేటువంటి వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము ఇది. ఆయన చెప్పినట్లుగా మన జీవితాలు ఈ లోకములో నడుస్తూ ఉండాలి. మనకి కష్టముగా ఉండొచ్చు, నష్టము కలగొచ్చు, నిందలు వేయొచ్చు, అనేక రకాల శ్రమలు కలుగవచ్చు. అయినను ఆయన ఆజ్ఞ ప్రకారము మనము నడిచినట్లయితే ఆయన మనకంటే ముందుగా మన ముందుగా వెళ్ళి ఆయన సమాధానాన్ని పరుస్తారు. ఆయన మన చుట్టూ ఉండి కంచి వేసి కాపాడుతారు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయములో భయము చాలా జీవితాలలో ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేసినా చూసినా వారి జీవితంలో మరలా ఏదైనా సమస్య వస్తే భయపడిపోతూ ఉంటారు, దిగులు పడిపోతూ ఉంటారు. అసలు భయంకరంగా వారు ఏ విధంగా అయిపోతారంటే అలా అయిపోతారు ప్రియ దేవుని బిడ్డలు కొన్ని సమయాలలో. కానీ ముందు చేసినటువంటి దేవుడు అద్భుతాలను మర్చిపోతూ ఉంటారు. భయం కలుగుతూ ఉంటుంది, లేదా శత్రువుల విషయంలో భయం కలుగుతూ ఉంటుంది, రేపటి గురించినటువంటి భయం కలుగుతూ ఉంటుంది. చాలా జీవితాలు వీటిల్లోనే నశించిపోతూ ఉన్నాయి, ఆత్మలు నలిగిపోతూ ఉన్నాయి. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించినవి చెయ్యండి, మనుషులను ప్రేమించాలి. మనం చదువుకున్నటువంటి లేఖన ప్రకారం అయితే ఆ కాలంలో దేవుడు ఏం చేయమన్నారో చేయాలి. దేవుడు ఏది ఆజ్ఞ ఇచ్చారో వారిని నశింప చేయాలి, వారితో యుద్ధము చేయాలి, సమూల నాశనం చేయాలి. దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి వారిని, అనగా దేవునికి అన్యాయమైనటువంటి జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారో వారందరూ కూడా విరుద్ధమే, ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఆనాడు చెప్పినటువంటి దేవుడు నూతన నిబంధనలో ఆయన శత్రువులను కూడా ప్రేమించమన్నారు కాబట్టి, క్షమించమన్నారు కాబట్టి క్షమించుకొని ప్రేమించుకుంటూ జాగ్రత్తగా ముందుకు నడవాలి మనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను పాటించాలి. కాలం మారిపోతూ ఉంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. అటువంటి ఆ ఆజ్ఞలను పాటించేటువంటి బిడ్డలుగా మనం ఉంటే ఆయన మీకు ముందుగా వెళ్ళబోచు ఉన్నారు. ఏ విషయమై నీవు ఆలోచిస్తూ ఉన్నావో ఆ విషయాన్ని దేవుడు క్లియర్ చేయబోచు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ముందు వెళుతున్నారు, ఆయన సమాధాన పరుస్తారు. నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యముగా ఉండండి, ముందుకి కొనసాగండి, నేను మీకు తోడై ఉన్నాను అని సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆజ్ఞను ఆయన బిడ్డలకు, ఆయన ఆజ్ఞలు పాటించే బిడ్డలకు ఆయన వాగ్దానాన్ని ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు చూస్తున్నటువంటి మీ జీవితంలో ఏ భయం మీలో ఉందో ఆ భయాన్ని విడిచిపెట్టండి. సర్వోన్నతమైన ధైర్యవంతుడైన దేవుణ్ణి కలిగి ఉండండి. ఆయన యందు విశ్వాసము కలిగి ముందుకు కొనసాగండి. ఆయన మీ ముందు నడవబోచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీ ముందు వెళ్ళి సమాధాన పరచబోచు ఉన్నారు. మీ హృదయంలో సమాధానంతో ఉండండి, మీ హృదయంలో నెమ్మది కలిగి ఉండండి, మీ హృదయంలో దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి మనసును కలిగి ఉండండి. దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాను, మీ భయాన్ని వెళ్ళగొడతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడకుండా ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు దయచేయనట్లుగా ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయ్యా తండ్రి, మీ ఆజ్ఞలను పాటించే మనస్సును మొట్టమొదటిగా మీరు
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, బిడ్డలకు ముందుగా మీరు వెళ్ళండి. ఈరోజు బిడ్డలు ఏ కార్యాన్ని అనుకుంటూ ఉన్నారు, ఎవరితో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు, ఏ కార్యాన్ని ప్రారంభించాలనుకుంటూ ఉన్నారు, ఏ శత్రువులతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు, అయ్యా వారికి ముందుగా మీరు వెళ్ళి అయ్యా సమాధానపరచుదురుగాక, మీ బిడ్డల పక్షముగా న్యాయమును జరిగించుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా తల్లి, ఏ బిడ్డ భయముతో ఉన్నారో అయ్యా తల్లి ప్రభా, నాయన తండ్రి ప్రభా, భయంకరమైనటువంటి నాయన హృదయము గందరగోళములో ఉందో నాయన, మీరే సహాయము చేసి ఆ బిడ్డలు నాయన మీరే నాయన నెమ్మదితో నింపి భయాన్ని వెళ్ళగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ధైర్యము కలిగిన ఆత్మను దయచేయండి ప్రభా. ధైర్యముగా ముందుకు కొనసాగే శక్తిని, బలమును అనుగ్రహించి మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా తన ప్రభు. పరిశుద్ధుడా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను నాయన, గాయపడిన కుటుంబాలను మీరు ఆదరించమని అడుగుతూ ఉన్నామయ్యా. వారి గాయములు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా అలాగే తన ప్రభు పరిశుద్ధులు ప్రత్యేకముగా అయ్యా మాకు నాయన ఎవరైతే నాయన సపోర్టుగా నిలవబడ్డారో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం నాయన. వారి అవసరతలు, కొరతలు తీర్చండి అయ్యా. వారికి ఉన్న సమస్యలను తొలగించండి. కోర్టు కేసుల విషయాల్లో నాయన అయ్యా ఆస్తినైనా తన ప్రభు ఆక్రమించుకోవాలని అయ్యా పన్నుతున్నటువంటి పన్నాగాలు, రక్త సంబంధీకులు అయ్యా తను వారి బారి నుండి మీ బిడ్డలను తప్పించండి నాయన. ఆర్థికపరమైన సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. గర్భఫలములు దయచేయండి ప్రభువా. అయ్యా ఉద్యోగాలు దయచేయండి నాయన. మీ బిడ్డలకు నాయన తండ్రి ప్రభు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలను సఫలపరిచి అయ్యా మంచి ఉద్యోగాలతో ఆశీర్వదించమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాం నాయన. అయ్యా అలాగే తండ్రి ప్రభు పరిశుద్ధుడా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని, నీ నామ మహిమార్థమై వాడుకొనమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మేము ప్రార్థన చేస్తాము. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.